హాయ్ ఫ్రెండ్స్, జై భీమ్ టు ఆల్. దిస్ ఇస్ యువర్ షాన్ రంజన్ రాజేష్, రాజ్యాంగ రక్షణ దళ వ్యవస్థాపక అధ్యక్షుని. ఒకసారి మీ అందరూ ఈ వీడియోని చూడండి. రిజర్వేషన్, ఐఏఎస్ ఆఫీసర్ రిజర్వేషన్, ఐపీఎస్ ఆఫీసర్ రిజర్వేషన్, ఎస్సీలో ఉంటే ఎస్సీలకి, ఎస్టీలో ఉంటే ఎస్సీలకి, బీసీలో ఉంటే బీసీలకి రిజర్వేషన్. వితౌట్ రిజర్వేషన్ క్యాడర్ లో వచ్చి నిలబడగలిగే దమ్మున్నది బ్రాహ్మణ కులం మాత్రమే. వితౌట్ రిజర్వేషన్ నిలబడి సత్తా చూపి విన్నారు కదా, వితౌట్ రిజర్వేషన్ ఏదైనా చేయగలిగేది కేవలం బ్రాహ్మణులు మాత్రమే. ఎస్సీలు రిజర్వేషన్ల మీద బతుకుతారు, ఎస్టీలు రిజర్వేషన్ల మీద బతుకుతారు, బీసీలు కూడా రిజర్వేషన్ల మీద బతుకుతారు అని చెప్పేసి శర్మ గారు మాట్లాడుతున్నారు. నిన్నగాక మొన్న ఆడు గీతాకృష్ణ అనేటువంటి యదవ కొడుకు కూడా మాట్లాడాడు. శర్మ గారు, మిమ్మల్ని నేను సూటిగా ఒక ప్రశ్న అడగదలుచుకున్నాను. వేల సంవత్సరాలుగా పౌరోహిత్యాన్ని చేస్తున్నటువంటి మీరు, ఆ పౌరోహిత్యాన్ని చేయాలంటే మీరు వేదాలు నేర్చుకోవాలి, మంత్రాలు నేర్చుకోవాలి. అవి ఎక్కడ నేర్పుతారండి? వేద పాఠశాలలో నేర్పుతారు. వేలాది గుళ్ళలో పూజారులుగా ఉన్నటువంటి మీరు, పౌరోహిత్యాన్ని చేస్తున్నటువంటి మీరు, యజనం యాజనం బ్రాహ్మణనామ కల్పయాత్, పూజ చేయడం పూజ చేయించుకోవడం కూడా బాపంలో సత్యం అని చెప్పి రాసుకున్న మీరు, మరి ఈ వేద పాఠశాలలోకి ఈ చాతుర్వర్ణంలో ఉన్నటువంటి బ్రాహ్మణుల తర్వాత క్షత్రియులకు ఎందుకు అవకాశం లేదు, వైశ్యులకు ఎందుకు అవకాశం లేదు? మేమంటే శూద్రులం అనుకోండి, పక్కన పెట్టండి. హిందువులం అని చెప్పేసి విర్రవీగుతున్నటువంటి ఈ మధ్య మనలో చాలా మంది నేను హిందువుని అనుకుంటున్నాడు. మా బీసీ ఎస్సీ ఎస్టీలకు చెప్తా ఉన్నా, శర్మ గారు ఏమన్నారు విన్నారు కదా, యూ పీపుల్ ఆర్ రిజర్వేషన్ క్యాండిడేట్స్. రిజర్వేషన్ లేకుండా సత్తాను చాటుతున్నటువంటి వ్యక్తులం మేమని. అసలు ఈ దేశంలో అందరికంటే ముందు రిజర్వేషన్ అనుభవించింది, నేటికి రిజర్వేషన్ అనుభవిస్తున్నది బ్రాహ్మణులు మాత్రమే. పౌరోహిత్యాన్ని ఎవరికి తెలియకుండా అదేదో బాంబులు తయారు చేస్తున్న కర్మాగారం లాగా వేద పాఠశాలలోకి ఎవరిని రానివ్వకుండా, వాళ్ళ తాతలు, వాళ్ళ తండ్రులు, వాళ్ళ మనమలు, వాళ్ళ మునిమనమలు కూడా అదే వేద పాఠశాలలో ఉపనిషత్తులు అవన్నీ నేర్చుకొని, మంత్రాలు నేర్చుకొని, పౌరోహిత్యాన్ని ఏ కష్టాన్ని చేయకుండా, ఏం చేయకుండా పౌరోహిత్యాన్ని చేస్తూ డబ్బులు సంపాదిస్తూ రిజర్వేషన్ అనుభవించింది మీరు. కావాలంటే పండిట్ జవహర్లాల్ నెహ్రూ దగ్గర నుంచి తీసుకుంటే అత్యధికంగా ప్రధానమంత్రులుగా రిజర్వేషన్ అనుభవించింది కూడా మీరే. సుప్రీంకోర్టు జడ్జిలుగా కూడా రిజర్వేషన్ అనుభవించింది మీరే. జనరల్ కోటాలో ఈ దేశంలో అందరికంటే ముందు విద్య మీకే ఉంది కాబట్టి ఆ విద్య అనేటువంటి దానివల్ల రిజర్వేషన్ అనుభవించింది మీరే. ఏదో బాబాసాహెబ్ అంబేద్కర్ గారి పుణ్యమా అని, మహాత్మా పూలే గారి పుణ్యమా అని 4 అక్షరాలు నేర్చుకుని మా తండ్రి బాబాసాహెబ్ అంబేద్కర్ గారు కల్పించిన అవకాశం ద్వారా నా తాతకు చదువు రాదు, మా తల్లికి చదువు రాదు, మా నాయనకు చదువు రాదు. రిజర్వేషన్ ని నేను మాత్రమే అందుకోగలిగేటువంటి పరిస్థితి ఈ రోజుంటే, ఈయన మాత్రం మేము శర్మాలము, మేము ఎక్కడ రిజర్వేషన్ అనుభవించలేదు. దమ్ముంటే మా ఎస్సీ ఎస్టీ బీసీ రెడ్డి వెల్మ కమ్మ కాపులకి కూడా పౌరోహిత్యంలో భాగస్వామ్యం ఇవ్వండి. ఈ దేశంలో పుట్టి ఆక్స్ఫర్డ్ యూనివర్సిటీకి కూడా ఎగ్జామ్ రాసి ఎలిజిబిలిటీ సాధించగలిగే మాకు వేద పాఠశాలకు కూడా ఇవ్వండి. సాంఘిక శాస్త్రం లాగా అన్నిట్లాగా వేదాలను కూడా మాకు అందుబాటులో పెట్టండి. నోరు మూసుకొని ఇలాంటి అవాకులు చెవాకులు పేల్చడం మానేస్తే చాలా బాగుంటుంది. మిమ్మల్ని మేము ఎట్లాగైతే పౌరోహిత్యం చేస్తే గౌరవిస్తున్నామో, ఇప్పుడిప్పుడు అభివృద్ధిలోకి వస్తున్నటువంటి మా ఎస్సీ ఎస్టీ బీసీలను చూసి మీరు ఈర్షపడద్దని చెప్పి తెలియజేస్తూ, ఒళ్ళు దగ్గర పెట్టుకుని జాగ్రత్తగా మాట్లాడాలని చెప్పి తెలియజేస్తా ఉన్నా. థ్యాంక్ యూ వెరీ మచ్. జై భీమ్, జై భారత్, జై సంవిధాన్.